నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. హెడ్లైన్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా తొలి ఏకాదశి వేడుకలు. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనానికి పోటెత్తిన భక్తజనం. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో పోలీసుల వేధింపుల కలకలం. పురుగుల మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్య. దేశవ్యాప్తంగా మిన్నంటిన విద్యార్థుల ఆందోళనలు. నీట్ పేపర్ లీక్ ఘటనకు బాధ్యులైన అందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. విద్యార్థులకు మోడీ క్షమాపణలు చెప్పాలి. 3 డిమాండ్ల విషయంలో రాజీ లేదన్న రాహుల్ గాంధీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో విద్యార్థుల నిరసనకు సంఘీభావంగా ప్రధాని మోడీ నివాసం ఎదుట శాంతియుత నిరసన తెలిపిన కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్ట్ అప్రజాస్వామికమని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. పట్టణంలోని తన క్యాంపు కార్యాలయ ఆవరణలో పెద్ద ఎత్తున హాజరైన కాంగ్రెస్ శ్రేణులతో కలిసి నల్ల కండువాలు ధరించి నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తిచ్చారు. పేపర్ లీకేజీల వల్ల 20 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారైందన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి నిర్లక్ష్యం వలన లీకేజ్ ఘటనతో దేశవ్యాప్తంగా విద్యార్థులు తీవ్ర ఆవేదనతో ఆత్మహత్యలు చేసుకున్నారని, వారి కుటుంబాలకు కేంద్రం ₹1 కోటి పరిహారాన్ని అందించి న్యాయం చేయాలని కోరారు. ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులు యువతపై లాఠీ చార్జ్ చేపట్టడం, బాష్పవాయువు ప్రయోగించడం దారుణమన్నారు. ఘటనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఇంత పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్న ప్రధాని మోడీ నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఘటనకు బాధ్యులపై చర్యలకు వెనకాడుతున్నారన్నారు. లీకేజీ బాధ్యులపై తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేక నినాదాలతో క్యాంపు కార్యాలయం నుండి ర్యాలీ నిర్వహించి రోడ్డుపై బైఠాయించి శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. కంది శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్రావు, జిల్లా లీగల్ సెల్ చైర్మన్ మంగేష్, జిల్లా మైనారిటీ సెల్ చైర్మన్ షాహిద్ అలీ, నాయకులు ముడుపు దామోదర్ రెడ్డి, సుధాకర్ గౌడ్, భోజారెడ్డి, మునిగెల నర్సింగ్, బండారి సతీష్, కోల నర్సింగ్లు, గుడిపల్లి నగేష్, శాంతన్ రావు, నాగక్కర్ శంకర్, ఆల్చెట్టి నాగన్న, కౌన్సిలర్ మహబూబ్, బోర్ల శంకరయ్య, షబానా, సోనియా మందని, కుదురుపాక సురేష్, జమున, ఎంఏ షకీల్, డేరా కృష్ణారెడ్డి, కరీం, రామన్న తదితరులు పాల్గొన్నారు.
ఢిల్లీలో విద్యార్థుల నిరసనకు సంఘీభావంగా ప్రధాని మోడీ నివాసం ఎదుట శాంతియుత నిరసన తెలిపిన కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్ట్ అప్రజాస్వామికమని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పట్టణంలోని తన క్యాంపు కార్యాలయ ఆవరణలో పెద్ద ఎత్తున హాజరైన కాంగ్రెస్ శ్రేణులతో కలిసి నల్ల కండువాలు ధరించి నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు హోరెత్తిచ్చారు. పేపర్ లీకేజ్ వల్ల 20 లక్షల మంది విద్యార్థులు తమ భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారైందన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి నిర్లక్ష్యం వలన లీకేజీ ఘటనతో దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆవేదనతో ఆత్మహత్యలు చేసుకున్నారని, వారి కుటుంబాలకు కేంద్రం ₹1 కోటి పరిహారాన్ని అందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులు యువతపై లాఠీ చార్జ్ చేయడం, బాష్పవాయువు ప్రయోగించడం దారుణమన్నారు. ఘటనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఇంత పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్న ప్రధానమంత్రి మోడీ నియంతలాగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఘటనకు బాధ్యుతులపై చర్యలకు వెనకాడుతున్నారన్నారు. లీకేజీ బాధ్యులపై తక్షణమే చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేక నినాదాలతో క్యాంపు కార్యాలయం నుండి ర్యాలీ నిర్వహించి రోడ్డుపై బైఠాయించిన శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. కంది శ్రీనివాసరెడ్డితో సహా పలువురు నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్, జిల్లా లీగల్ సెల్ చైర్మన్ మంగేష్, జిల్లా మైనార్టీ సెల్ చైర్మన్ షాహిద్ అలీ, నాయకులు ముడుపు దామోదర్ రెడ్డి, సుధాకర్ గౌడ్, భోజారెడ్డి, మునిగెల నర్సింగ్, బండారి సతీష్, కోలా నర్సింగ్లు, గుడిపల్లి నగేష్, శాంతన్ రావు, నాగర్కర్ శంకర్, ఆల్చెట్టి నాగన్న, కౌన్సిలర్ మహబూబ్, బోర్ల శంకరయ్య, షబానా, సోనియా మంథని, కుదురుపాక సురేష్, జమున, ఎంఏ షకీల్, డేరా కృష్ణారెడ్డి, కలీం, రామన్న తదితరులు పాల్గొన్నారు. ఇంకా ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు ఆదిలాబాద్ నుండి. సత్యనారాయణ నమస్తే, అక్కడున్న తాజా అప్డేట్ ఏంటి? సత్యనారాయణ చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? ఘటన ఏదైతే ఉందో నీట్ పేపర్ లీకేజీపై దానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ విద్యార్థులంతా నిరసన చేపట్టడం జంతర్ మంతర్ వద్ద. దానికి విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జ్, అలాగే బాష్పవాయు గోళాలు ప్రయోగించడం, దాంతో అనేక మంది విద్యార్థులు గాయపడడం, కొంతమంది విద్యార్థులపై కేసులు కూడా పెట్టడం. వారికి సంఘీభావంగా అటు ప్రధానమంత్రి మోదీ నివాసం ఎదుట రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇతర కేంద్ర పెద్దలంతా కూడా కాంగ్రెస్ అగ్రనేతలందరూ కూడా అక్కడ ధర్నాకు నిరసన దిగిన సందర్భంలో అటు రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీని, ఇతర కాంగ్రెస్ నేతలని అరెస్ట్ చేయడాన్ని ఇక్కడ ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇదొక అప్రజాస్వామిక చర్య అని చెప్పేసి ఆయన అభినందించారు. ఎందుకంటే ఈ యొక్క ప్రజాస్వామ్య దేశంలో నిరసన తెలిపేటటువంటి ఒక హక్కు కూడా మరి లేదని యొక్క చర్చించారు. అలా శాంతియుతంగా నిరసన తెలిపినటువంటి తమ అగ్రనేతలైనటువంటి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్టును ఖండించి దానికి నిరసనగా ఇవాళ ఆదిలాబాద్ పట్టణంలోని తన క్యాంపు కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఉద్యమానికి ఒక ఆందోళనకి పిలుపునిచ్చారు. ఈ ఆందోళనకు పిలుపొందుకున్నటువంటి కాంగ్రెస్ నేతలు, పట్టణ కాంగ్రెస్, మండల కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున క్యాంపు కార్యాలయానికి అయితే తరలిచ్చారు. వాళ్ళందరితో కలిసి ఆయన క్యాంప్ ఆఫీస్ వద్ద ఒక నిరసన ప్రదర్శన అయితే నిర్వహించారు. ఆ ప్లకార్డు పట్టుకుని రాహుల్ గాంధీకి ముక్కుకు గాయమయ్యేలా ప్రవర్తించారని, ఆయన్ను అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పేసి నేతలంతా కూడా ఆరోపించారు. కేంద్రానికి వ్యతిరేకంగా, అలాగే ప్రధానమంత్రి మోదీకి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలతో చేస్తూ హోరెత్తించారు. అయితే పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు ఇక్కడికి చేరుకునేసరికి వెంటనే పోలీసులు అక్కడ మోహరించారు. ఇటు డిఎస్పీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు మోహరించారు. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ యొక్క నినాదాల తర్వాత ర్యాలీ ఎక్కడి నుంచి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ అందరినీ తీసుకొని ర్యాలీగా అక్కడి నుంచి బయలుదేరి దారి మధ్యలో క్యాంప్ కార్యాలయం ఆవరణలోనే కొద్దిసేపు అక్కడ బైఠాయించి నినాదాలు చేసేదానికి పోలీసులు బైఠాయింపు, అంటే రోడ్డుపై బైఠాయించడంతో పోలీసులు అడ్డుకుని ఇటు కంది శ్రీనివాస్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలందరినీ అయితే బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ వాహనంలో
స్టేషన్కి అయితే తరలించడంతో మిగతా శ్రేణులంతా కూడా వారికి పూర్తిగా అక్కడే కూర్చొని నిరసన తెలపడంతో కాస్త ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. కానీ పోలీసులు అరెస్ట్ చేసినప్పటికీ తన పోరాటం మాత్రం ఆగదని కంది శ్రీనివాస్ రెడ్డి అయితే స్పష్టం చేశారు. వాహనాల్లో యొక్క పోరాటం ఇప్పుడు ఆగదు. ఎప్పుడైతే ఈ యొక్క బాధ్యత అంటే నీటి పేపర్ లీకేజీకి బాధ్యత వరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు కూడా తమ పోరాటం అయితే ఆగదని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు. ఇది ఎందుకు ఇటు ఆదిలాబాద్ పట్టణంలో ఉన్నటువంటి యొక్క విద్యార్థులు, యువత, అలాగే కాంగ్రెస్ అంతా కూడా ఈ యొక్క విద్యార్థుల సమ్మెకు, విద్యార్థుల నిరసనకు అందరూ కూడా మద్దతు తెలిపారని, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు కూడా రోజుకో తీరులో నిరసన కార్యక్రమాలు, ధర్నాలు, రాస్తారోకోలు చేయాలని చెప్పేసి ఆయన అయితే పిలుపుని ఇవ్వడం అయితే జరిగింది. లక్ష్మీన, థ్యాంక్ యూ సత్యనారాయణ. मोदी तेरी गुंडागर्दी नहीं चलेगी, नहीं चलेगी। नरेंद्र मोदी कायर है, कायर है, कायर है। बोलिए अब संघर्ष। నీట్ పేపర్ ని బీజేపీ లీకేజీ కాకుండా అడ్డుకోలేకపోయింది. నీట్ పేపర్ లీకేజీ వల్ల 20 లక్షల మంది విద్యార్థుల భవితవ్యం అగమ్య గోచరంగా మారింది. విద్యార్థులంతా ఎంతో కష్టపడి చదివినటువంటి వాళ్ళ చదువులు వృధా అయిపోయే విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం, ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ రోజు ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్తో ఢిల్లీలో శాంతియుతంగా నిరసన చేస్తున్నటువంటి విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేయడం అమానుషం, అక్రమం. విద్యార్థులు దేశ భవిష్యత్తు అయినటువంటి విద్యార్థులు శాంతిపూరితమైనటువంటి నిరసన తెలిపేటువంటి హక్కు రాజ్యాంగం ఇచ్చింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక నియంతలాగా, ఒక డిక్టేటర్ లాగా వ్యవహరిస్తూ విద్యార్థుల్ని పొట్టు పొట్టు కొట్టి అనేకమైనటువంటి విద్యార్థుల మీద లాఠీ చార్జ్ జరిపింది. దీన్ని నిరసిస్తూ విద్యార్థులకు మద్దతుగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ గారు, మా నాయకుడు, ప్రధానమంత్రి ఇంటి ముందట ధర్నా చేస్తే ఆయనకు ముక్కులో రక్తం వచ్చేటట్టుగా మా నాయకుని రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేసి అక్రమంగా జైలుకు పంపిండ్రు. ఎంత దారుణంగా అరెస్ట్ చేసిందంటే, ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి రాజ్యాంగం ఇచ్చింది. రాహుల్ గాంధీ గారు అక్రమ అరెస్టుని మేము ఖండిస్తా ఉన్నాం. విద్యార్థుల మీద లాఠీ చార్జ్ని మేము ఖండిస్తా ఉన్నాం. తీవ్రంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు మా విద్యార్థుల పోరాటం, మా రాహుల్ గాంధీ గారి పోరాటం, మా ప్రియాంక గాంధీ గారి పోరాటం ఆగదు. మా రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి మద్దతుగా నిరసనలు కొనసాగించాలని ఆదిలాబాద్ జిల్లా ప్రజల్ని, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నిరసనలు కొనసాగాలి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు, విద్యార్థుల మీద పెట్టినటువంటి అక్రమ కేసులు ఎత్తేసేంత వరకు, అలాగే విద్యార్థుల మీద వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఈ అక్రమ కేసులు బనాయించి చనిపోయినటువంటి నీట్ ద్వారా చనిపోయినటువంటి విద్యార్థులకి ₹1 కోటి నష్టపరిహారం ఇచ్చేంత వరకు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు నరేంద్ర మోడీని వదిలిపెట్టము. నీట్ పేపర్ ని బీజేపీ లీకేజీ కాకుండా అడ్డుకోలేకపోయింది. నీట్ పేపర్ లీకేజీ వల్ల 20 లక్షల మంది విద్యార్థుల భవితవ్యం అగమ్య గోచరంగా మారింది. విద్యార్థులంతా ఎంతో కష్టపడి చదివినటువంటి వాళ్ళ చదువులు వృధా అయిపోయే విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం, ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ రోజు ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్తో ఢిల్లీలో శాంతియుతంగా నిరసన చేస్తున్నటువంటి విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేయడం అమానుషం, అక్రమం. విద్యార్థులు దేశ భవిష్యత్తు అయినటువంటి విద్యార్థులు శాంతిపూరితమైనటువంటి నిరసన తెలిపేటువంటి హక్కు రాజ్యాంగం ఇచ్చింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక నియంతలాగా, ఒక డిక్టేటర్ లాగా వ్యవహరిస్తూ విద్యార్థుల్ని పొట్టు పొట్టు కొట్టి అనేకమైనటువంటి విద్యార్థుల మీద లాఠీ చార్జ్ జరిపింది. దీన్ని నిరసిస్తూ విద్యార్థులకు మద్దతుగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ గారు, మా నాయకుడు, ప్రధానమంత్రి ఇంటి ముందట ధర్నా చేస్తే ఆయనకు ముక్కులో రక్తం వచ్చేటట్టుగా మా నాయకుని రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేసి అక్రమంగా జైలుకు పంపిండ్రు. ఎంత దారుణంగా అరెస్ట్ చేసిందంటే, ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి రాజ్యాంగం ఇచ్చింది. రాహుల్ గాంధీ గారు అక్రమ అరెస్టుని మేము ఖండిస్తా ఉన్నాం. విద్యార్థుల మీద లాఠీ చార్జ్ని మేము ఖండిస్తా ఉన్నాం. తీవ్రంగా
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు మా విద్యార్థుల పోరాటం, మా రాహుల్ గాంధీ గారి పోరాటం, మా ప్రియాంక గాంధీ గారి పోరాటం ఆగదు. మా రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి మద్దతుగా నిరసనలు కొనసాగించాలని ఆదిలాబాద్ జిల్లా ప్రజల్ని, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని విజ్ఞప్తి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. నీట్ పోటీ పరీక్షల్లో పేపర్ లీక్, పరీక్షల నిర్వహణపై తలెత్తిన వివాదాలు, విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. మరోవైపు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్ర మంత్రివర్గంలో విద్యాశాఖ బాధ్యతలను ఎవరు చేపడతారనే అంశంపై ఆసక్తి నెలకొంది. త్వరలోనే కొత్త విద్యాశాఖ మంత్రిని నియమించే అవకాశం ఉంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఫోన్ ద్వారా. హరీష్, చెప్పండి, ఎట్టికేలకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు కదా, తదుపరి విద్యాశాఖ మంత్రిగా ఎవరికి అవకాశం ఉండే అవకాశం ఉంది? రైట్ లక్ష్మణ, దేశ రాజకీయాల్లో సంచలనం అని చెప్పాలి. ఇక ఇది దేశ ప్రజల పోరాటం కావచ్చు, పౌరులకు సంబంధించిన పోరాటం కావచ్చు. దాదాపుగా 30 రోజుల పాటు నీట్ పేపర్ లీకేజ్ అంశం పైన కూడా దేశవ్యాప్తంగా ఒక కలకలం రేపిన సంబంధించి కావచ్చు. ఇక తమ డిమాండ్ కి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి తెస్తూ వస్తున్నారు. 30 రోజుల నుంచి కూడా జంతర్ మంతర్ వద్ద నిరసనలు కావచ్చు, ధర్నాలు కావచ్చు, వీటన్నిటి కూడా ఏటి విద్యార్థులకు నష్టపోయిన విద్యార్థులు కావచ్చు, వీటన్నిటి చేస్తూ వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. పదే అంటే ఇప్పటికీ 3 సార్లు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా 3 సార్లు విద్యార్థులు చర్చలు జరిపారు. తమ ప్రధానమైన డిమాండ్ సంబంధించి కూడా దీనికి నీట్ ఏదైతే పరీక్ష పేపర్ కి సంబంధించిన లీకేజ్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధానంగా నైతిక బాధ్యత వహిస్తూ కూడా రాజీనామా చేయాలని కూడా ప్రధానమైన డిమాండ్ పెట్టిన పరిస్థితి కావచ్చు. దాని తర్వాత 3 డిమాండ్స్ ని కేంద్ర ప్రభుత్వం వద్ద ఉంచారు. ఎవరైతే ఈ నీట్ పేపర్ లీకేజ్ వల్ల ఆత్మహత్యలు చేసుకున్నారు వారికి సంబంధించిన కుటుంబాలకు నష్టపరిహారాన్ని అందించాలి. భవిష్యత్తులో ఇట్లాంటి లీకేజ్ వ్యవహారానికి సంబంధించి కూడా తలెత్తకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని కూడా ఈ ప్రధానమైన డిమాండ్స్ తో బీజేపీ పార్టీ అలాగే ఇండి కూటమికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా వీరికి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసిన పరిస్థితి ఉంది. ఇతర రాష్ట్రాలకు సంబంధించి కూడా ఈ ఉద్యమం కూడా ఉధృతమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా దాంట్లో నిరసన తెలిపిన విద్యార్థుల పైన లాఠీ చార్జ్ కావచ్చు, టీఆర్ గ్యాస్ కు సంబంధించి కూడా కావచ్చు ప్రయోగించడం పట్ల కూడా దేశవ్యాప్తంగా కూడా అందరూ రియాక్ట్ అయిన పరిస్థితి ఉంది. ఇక దానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది, ఇతర పార్టీలు మద్దతు తెలిపాయి. సెలబ్రిటీలు కూడా వాళ్ళు కండగా నిలుస్తున్న పరిస్థితి కనిపించింది. సెలబ్రిటీలు కూడా వాళ్ళకి మద్దతుగా సోషల్ మీడియా వేదికగా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి కావచ్చు. ప్రధానంగా ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించి దీనికి రాజీనామా చేయాలని కూడా ప్రధానంగా వాళ్ళు ఒత్తిడి తెచ్చిన పరిస్థితి అయితే కనిపించింది. కాబట్టి మొత్తంగా ఇప్పుడు దేశ రాజకీయాలు ఈరోజు సంచలనం అని చెప్పలేదు. ఎందుకంటే ఒక విద్యార్థులు చేసిన ఉద్యమానికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహిస్తూ కూడా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తూ తన రాజీనామా పత్రాన్ని ప్రధాని నరేంద్ర మోడీకి పంపించడం జరిగింది. మొత్తంగా 30 రోజుల పాటు దాదాపుగా 30 రోజుల పాటు జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ పార్టీ అలాగే ఏదైతే ఇతర విద్యార్థులకు సంబంధించి కూడా తమ దేశవ్యాప్తంగా కూడా ఈ ఉద్యమానికి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా
ఆ మద్దతు నెలకొన్న నేపథ్యం అయితే కనిపించింది. కాబట్టి మొత్తంగా 3 సార్లు దీంట్లో ప్రధానంగా ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా చర్చలు జరిపింది. వారితో పాటుగా కేంద్ర హోంశాఖ మంత్రి తో కూడా వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేశారు. హోంశాఖ మంత్రితో కూడా మాట్లాడిన నేపథ్యంలో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఎప్పుడైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారో మేము ఇక్కడ నుంచి నిరసనను అయితే తిరస్కరిస్తాం, వెళ్ళిపోతామని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఇక దాంతో పాటుగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి కూడా పార్లమెంట్ చర్చ జరగాలంటే ధర్మేంద్ర విద్యాశాఖ మంత్రిగా నైతిక బాధ్యత వహిస్తూ కూడా రాజీనామా చేసిన తర్వాతనే పార్లమెంట్ లో చర్చ జరుపుతామని కూడా ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్ లో పట్టుబడ్డ పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొత్తంగా దీనికి వ్యతిరేకంగా విద్యార్థులకు సంబంధించిన ఆందోళనలు కావచ్చు, ఇక ఆయన పదవి నుంచి తప్పుకోలేని పరిస్థితికి నెలకొందని చెప్పి, ఎందుకంటే చాలా 30 రోజుల నుంచి కూడా ఈ ఉద్యమం ఉధృతమైంది. ఒకవైపు సోషల్ మీడియా వేదిక కూడా దీనికి సంబంధించి కూడా అందరూ ఆ కాక్రోచ్ పార్టీ కావచ్చు, నష్టపోయిన విద్యార్థులకు కావచ్చు, వాళ్ళందరికీ కూడా మద్దతు నిలుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి దీంతో కేంద్ర ప్రభుత్వం ఎటకేలకు దిగొచ్చిన పరిస్థితి ఉంది. ఇక ధర్మేంద్ర ప్రధాన్ తో రాజీనామా చేసిన పరిస్థితి అయితే నెలకొన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక దీనిపైన ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం వాళ్ళకు అండగా నిలుస్తామని రైట్ హరీష్, థ్యాంక్ యూ. తెలుగు రాష్ట్రాల్లో తొలి ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. పేలాల పండుగగా పిలుచుకుని ఈ పర్వదినాన్ని తెలుగు రాష్ట్రాల్లోని వైష్ణవి ఆలయాన్ని ఆధ్యాత్మిక శోభతో వెలసిల్లుతున్నాయి. తెల్లవారుజాము నుండి భక్తులు ఆలయాలకు పోటెత్తి స్వామివారిని దర్శించుకుంటున్నారు. హైదరాబాద్లోని శేర్లింగంపల్లి, చందనగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. తొలి ఏకాదశి సందర్భంగా ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, సహస్రనామార్చనలు కన్నుల పండుగగా నిర్వహించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో కాకీల వేధింపులు తాళలేక ఒక వ్యక్తి ప్రాణాలు తీసుకోవడం కలకలం రేపుతుంది. క్రోసూరు మండలం నిండిజర్లకు చెందిన కడిమెళ్ల నాగరాజు అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అచ్చంపేట సిఐ శ్రీనివాసరావు, కానిస్టేబుల్ సురేష్ల వేధింపుల వల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా నాగరాజు సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. ఒక ప్రేమ వ్యవహారంలో తలదూర్చిన పోలీసులు నాగరాజుపై అక్రమ కేసులు పెట్టి వేధించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రి ముందు బాధిత బంధువులు ఆందోళనకు దిగడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. సిఐ, కానిస్టేబుల్పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నా కాడికి వచ్చి సిమ్ము వంక మీద వచ్చి మా నాన్నని నన్ను తిడతంటే మా నాన్న వచ్చి ఎందుగా తిట్టుకోవటం, సిమ్మే కదా సరే పొద్దున ఎత్తానడగా పోండి అన్నా కూడా మా నాన్నని రోడ్డు మీద పడేసి ఇదంతా కొరికి రోడ్డు మీద ఈడిచి ఇదంతా దోక్కపోయినా కూడా కంప్లైంట్ ఇస్తే సిఐ గారు మళ్ళీ నా మీదనే కేసులు పెట్టి పైపెచ్చు మా పిల్లల మీద, మీ పిల్లల మీద కూడా కేసులు కడతా అనుకుంటున్నామని చెప్పి బెదిరించి కానిస్టేబుల్ సురేష్, సిఐ శ్రీనివాసరావు గారు ఈ రకంగా రేపు పొద్దున రండి కేసు కడతానని చెప్పి, సరే అట్టయినా సరే నా మీద ఏ కేసు కడతావు సార్ నువ్వు అని చెప్పి నేను అన్నా కూడా ఆధార్ కార్డులు తెచ్చుకోండి అంటే సరే నేను తెల్లారి ఆధార్ కార్డులు తీసుకొని వెళ్ళా. ఆధార్ కార్డులు తీసుకొని వెళ్తే సరే రేపు పొద్దున రండి మళ్ళీ కడతానన్నాడు. సరే ఫోన్ చేస్తాడు అనుకుంటే కనీసం ఈ రోజుకి 13వ తారీఖు సాయంత్రం 11:30 జరిగితే ఈ రోజుకి కూడా కనీసం సిఐ గారు
వాళ్ళని పిలిపించటం కానీ మాట్లాడటం కానీ పైపెచ్చు మమ్మల్ని తన్నులు దీని మేము ఉంటే మమ్మల్ని దేశపోయి తెలుసుకోండి ఈ పని చేయట్లేదు. ఈ విధంగా ఇంకొకళ్ళకి జరగకూడదు. మన పిల్ల చేసిన తప్పు మనం గదమాల్సిన టైంలో గదుముకోలేదని అన్న ఆలోచన వాళ్ళకి లేకుండా వాళ్ళు ఈ విధంగా, అందుకోసమనే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇది ఏదైనా కానీ సరే ఇది అందరికీ చేరాల. ఇది అందరికీ చేరి ఈ కుల అహంకారంతో చేసే వాళ్ళకి ఇది ఒక గుణపాఠంగా ఉండాలి. అది కుల అహంకారం. ఇది వాళ్ళకి మనం ఉండం, మన 200 ఇల్లు, వాళ్ళ ఎన్ని 10 ఇల్లు, వీళ్ళని అసలు ఊళ్ళోనే ఇది న్యాయం చేస్తారు. తక్కువ వర్గాల మీద మనం అడ్డగోలుగా పోతే, మనం అహంకారంతో కనుక పోతే, ఇది మన ఇక్కడ కాకపోయినా బయటికి పోయినా కూడా పోలీసుల దగ్గర అయినా న్యాయం జరిగిద్ది. హైదరాబాద్లోని ఖైరతాబాద్ నియోజకవర్గం ఫిలింనగర్ డివిజన్లో జ్ఞాని జైల్ సింగ్ నగర్లో సమస్యలపై సమరం కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రకు ముందు స్థానిక శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొని అనంతరం బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకుంటూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు సమస్యలను స్థానికులు మన్నె గోవర్ధన్ రెడ్డి ముందుకు తీసుకొచ్చారు. హనుమాన్గుడి లైవ్లో డ్రైనేజీ పనులు పూర్తి 6 నెలలు గడిచినా కూడా ఇప్పటికీ రోడ్డు వేయలేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు తెలిపారు. అలాగే కింది భాగంలో రోడ్డు లేదా మెట్లు ఏర్పాటు చేయాలని ఎంజీఆర్ని కోరారు. సమస్యలపై వెంటనే స్పందించిన మన్నె గోవర్ధన్ రెడ్డి జేహెచ్ఎంసీ ఏఈ వెంకటేష్తో ఫోన్లో మాట్లాడారు. రోడ్డు పనులు ఎందుకు ఆలస్యం అవుతున్నాయని ఏఈని ప్రశ్నించారు. రోడ్డు రీశాంక్షన్ కావడంతో ఆలస్యం జరిగిందని, మరో 2-3 రోజుల్లో కొత్త ఎస్టేట్మెంట్ సిద్ధం చేసి రోడ్డు పనులు ప్రారంభిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. కిందకు వచ్చింది, టెండర్ మారింది, మళ్ళీ మేము రీఫండ్ చేసి మీకు వేస్తామని చెప్పి. ఎప్పుడు మొన్న రోడ్ స్టార్ట్ చేసి 4,000 రేవంత్ ఇస్తారు, ఇవ్వలేదు, ₹1 కూడా ఇస్తలేదు. 2,000 సక్క వస్తున్నాయి లేదా? అవి చక్కగా రాలేవు సారి, అవి రాకపోతే బాగుందా? ఈ నల్లలో అందరిని పిలిపించి చేయమని చెప్పిన, అది చేస్తామని అది చేస్తలేరు. అది పైపులు లీక్ అయ్యి మొత్తం తీయాలి. అన్ని పైపులు తీయాలి. ఉంటారు అందుకేనా? కింద వాడే వాళ్ళ లోపలికి పోతాయి మరి రోడ్ వేస్తే ఇవన్నీ లోపలికి పోతాయి. కామారెడ్డిలో నకిలీ పత్రాలతో భూ రిజిస్ట్రేషన్ ఘటన కలకలం రేపింది. నకిలీ ధృవపత్రాలు సృష్టించి అసలు యజమాని స్థానంలో మరొకరు నిలబెట్టి భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన 3 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్లాట్ నెంబర్ 71ని ఆక్రమించేందుకు బండారి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి కుట్ర పన్నాడని డీఎస్పీ మధుసూదన్ తెలిపారు. శ్రీనివాసరెడ్డి తన భార్యను కొనుగోలుదారుగా, మామను అసలు యజమానిగా నటింపజేసి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించినట్లుగా విచారణలో తేలిందన్నారు. నిందితులను రిమాండ్కు తరలించినట్లుగా తెలిపారు. ప్రజలు భూములు కొనేటప్పుడు లింకులు, డాక్యుమెంట్లు, ఈసీలను సరిచూసుకోవాలని సూచించారు. అక్రమ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసిన 3 వ్యక్తులను దేవునిపల్లి పోలీసులు ఛేదించారు. ముక్తవరపు వెంకటయ్య అనే వ్యక్తిపై కాకతీయ నగర్ కాలనీ దేవునిపల్లిలో 200 గజాల ప్లాట్ ఉంది. ఈ వెంకటయ్య ఇక్కడికి రావట్లేదని చెప్పి బండారు శ్రీనివాస్ రెడ్డి అని చెప్పి ఈయన ప్లాన్ చేసి ఆ వెంకటయ్యనే తన మామ సదానంద రెడ్డిని నిలబెట్టి సదానంద రెడ్డి వెంకటయ్య అని చెప్పి ఆయన భార్య సునీత రెడ్డి పేరు మీదకి మామతో రిజిస్ట్రేషన్ చేయించాడు. ఈ 3 శ్రీనివాస్ రెడ్డి, బండారు సునీతారెడ్డి, సదానంద రెడ్డి, సంగారెడ్డి, ఈ 3ని ఈరోజు అరెస్ట్ చేసినాము. ఈ విషయంలో ముక్తవరపు శాంత ఫిర్యాదు మేరకు మా జిల్లా ఎస్పీ గౌరవనీయులైన రాజేష్ చంద్ర ఐపీఎస్ గారి ఆదేశాలతో దేవునిపల్లి పోలీసులు స్పెషల్ టీం ఫామ్ చేసి ఈ 3ని ఐడెంటిఫై చేయడం జరిగింది. కామారెడ్డి పట్టణంలో కానీ పరిసర ప్రాంతాల్లో కానీ దేవునిపల్లి ఏరియాలో కానీ ప్లాట్లు కొనేటప్పుడు జాగ్రత్త చూసుకోవాలని చెప్పి గత ఎన్నో సందర్భాల్లో మా ఎస్పీ గారు చెప్పారు. ఎవరైనా నకిలీ డాక్యుమెంట్స్తో ప్లాట్లు అమ్మే అవకాశం ఉంది కాబట్టి ఎవరు నకిలీ డాక్యుమెంట్స్తో ప్లాట్లు అమ్మినా, కొనుగోలు చేసినా అందరూ కూడా చట్టపర చర్యలకు లోనవుతారు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోగలరు. ఈ కేసును ఛేదించిన దేవునిపల్లి ఎస్ఐ, రూరల్ సిఐ గారు, వారి టీం అందరినీ మా ఎస్పీ గారు అభినందించారు. అక్రమ ప్లాట్
గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కదిరి సీఐ స్థానిక ప్రజాప్రతినిధి అమదేనే వేధిస్తున్నారంటూ శ్రీ సత్యసాయి జిల్లా కదిరికి చెందిన భార్గవరాజు అనే వ్యక్తి ఫ్లెక్సీ హోర్డింగ్ ఎక్కి హల్చల్ చేశాడు. స్థలం వివాదంలో కదిరి రూరల్ సీఐ నాగేంద్రబాబు తమ ప్రత్యర్థులకు కొమ్ము కాస్తూ ఇళ్లు ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న డీఎస్పీ మురళీకృష్ణ, సీఐ బ్రహ్మం అక్కడికి చేరుకుని న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. మా భూమి 60 సెంట్లు ఆక్యుపై చేసినారు. సూర్యారెడ్డి, సంగీతారెడ్డి, శ్రీనివాసరెడ్డి. ఆ భూమిని వదలమనడానికి సీఎం ఎమ్మెల్యే గారితో ప్రజలతో సీఎం పంపించి మా ఇంటి చుట్టూ కంచె వేసి అలిగేషన్ భూమి అని చెప్పని ఇబ్బంది పెట్టి మాకు ప్రాథమిక హక్కులు కూడా భంగం కలిగిస్తున్నారు. తాగడానికి వాటర్ తెచ్చుకోవడానికి కూడా ఇబ్బందిగా పెట్టినారు సార్. మమ్మల్ని మొత్తం అంతా ఇబ్బంది పెట్టినారు సార్ మమ్మల్ని. అందుకోసం మేము లోకేష్ సార్ దగ్గర కలుద్దామని వచ్చాం సార్. మేము అందుకే మేము ఆత్మహత్య యత్నం చేసాం సార్ని కలసాలని. సార్ అందుబాటులో లేరు. మా సమస్య పరిష్కరించబోను. అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు మా మీద లేనిపోని మా నిందలని వేస్తాను సార్ మా పైన. అందుకోసం ఇబ్బంది పెట్టడానికి కారణం ఏంటి? బాపట్ల జిల్లా చీరాల్లో ఓ ఆటో డ్రైవర్ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. వేటపాలెం మండలానికి చెందిన స్రవంతి అనే బీటెక్ విద్యార్థిని తన ఒరిజినల్ సర్టిఫికేట్లు, ల్యాప్టాప్ ఉన్న బ్యాగ్ను ఆటోలోనే మర్చిపోయింది. ఆ బ్యాగ్ను గుర్తించిన ఆటో డ్రైవర్ షేక్ బాజీ వెంటనే చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి అప్పగించారు. సిఐ సోమశేఖర ఆదేశాల మేరకు పోలీసులు ఆ బ్యాగ్ను బాధితురాలికి అందజేసి ఆటో డ్రైవర్ నిజాయితీని ప్రశంసించారు. అందరికీ నమస్కారం. ఈరోజు సాయంత్రం చెల్లారెడ్డిపాళెం చెందినటువంటి స్రవంతి ఈ యొక్క దేశాయిపేటలో ఆటో ఎక్కడం జరిగింది. రైల్వే స్టేషన్ దగ్గరకు ఆటోలో ప్రయాణం చేసిన జరిగింది. అందులో ఒక బ్యాగ్లో ఆమె యొక్క పర్సనల్ ల్యాప్టాప్, ఈ యొక్క సర్టిఫికేట్స్, ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉన్నాయి. ఆమె ఆటో వెళ్ళిపోయిన తర్వాత చూసుకోవడం జరిగింది. బ్యాగ్ మిస్ అయిపోయిందని వెంటనే పోలీస్ స్టేషన్కి వచ్చారు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని మేము మా డిఎస్పీ సార్కు, చీరాల డిఎస్పీ సార్కు మరియు ఎస్పీ సార్కు నాలెడ్జ్లో పెట్టి వెంటనే సిబ్బందిని పంపించడం జరిగింది. అదేవిధంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఈ వాట్సాప్ గ్రూపుల్లోనూ వీటిల్లో బ్యాగ్ మిస్ అయినట్లు కమ్యూనికేట్ చేశాము. డ్రైవర్కి రీచ్ అవ్వడం జరిగింది. మా సిబ్బంది కూడా డ్రైవరుని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆటో డ్రైవరు బాజీ స్వతంత్రంగా పోలీస్ స్టేషన్కి వచ్చి బ్యాగ్ తీసుకుని రావడం జరిగింది. ఇందులో బ్యాగ్ మిస్ అయినటువంటి 10-15 నిమిషాల లోపలనే బాధితురాలకి డ్రైవర్ సహాయంతో పోలీస్ స్టేషన్లో బ్యాగును అప్పచెప్పడం జరిగింది. అందులో ఆమెకు సంబంధించినటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉన్నాయి. అదేవిధంగా ల్యాప్టాప్ కూడా ఉంది. ఈ మధ్యకాలంలో చీరాల మండల 1 టౌన్ పరిధిలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్స్ చాలా విషయాల్లో కూడా ఏదైనా వస్తువులు మిస్ అయినా, గోల్డ్ మిస్ అయినా, డబ్బులు మిస్ అయినా బాధ్యతాయుతంగా పోలీస్ స్టేషన్కి తెలియపరుస్తున్నారు. చాలామంది బాధితులకు కూడా గోల్డ్ రూపంలో, డబ్బుల రూపంలో వాళ్ళకి అమౌంట్ వాళ్ళకి చేర్చడం జరిగింది. ఇదే విధానంతో ఆటో డ్రైవర్లు వారి పరిధిలో ఉన్నటువంటి వారికి సహాయ సహకారాలు అందించాలని చెప్పి, ప్రయాణికుల పట్ల మంచిగా బాధ్యతగా వ్యవహరించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాము. ఈ విషయంలో సహకరించిన ప్రతి సిబ్బందికి మా చీరాల డిఎస్పీ సారు, ఎస్పీ సార్ ఇద్దరు కూడా, బాపట్ల ఎస్పీ సార్ ఇద్దరు కూడా వారి యొక్క అప్రిషియేషన్ తెలియపరచడం జరిగింది. ఆటో డ్రైవర్ని కూడా ఇంత తక్కువ టైంలో స్పందించి వారి వస్తువును వారికి ఇచ్చినటువంటి స్రవంతి డాక్యుమెంట్స్ ఇచ్చినటువంటి ఆటో డ్రైవర్ని కూడా 1 టౌన్ పోలీస్ స్టేషన్ చీరాల్లో సత్కరించడం జరిగింది.